దేశంలో హిందీ తర్వాత రెండవ భాషగా తెలుగు ఉండేది. అది క్రమక్రమంగా ఇవాళ 4వ స్థానం చేరింది. దానికి కారణం ఏంటంటే మా దిల్సు ఉప్పుని వచ్చేసి కొట్టుకుపోయినట్టు జనం ఏం కొట్టుకుపోవాలి, జనం పెరిగారు తప్ప. అయితే ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేకించి తమిళనాడులో ఉన్న తెలుగు సోదరులు అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల్లో వారు తెలుగువారిగా నమోదు చేయకపోవడంతో ఒకసారిగా మన జనసంఖ్య గణనీయంగా తగ్గింది. ఆ విషయాన్ని గుర్తించి ఇటీవల ఓసూరు తెలుగువారు ప్రజల్ని చైతన్యపరిచి మళ్ళీ తెలుగువారిగా నమోదు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేపు రాబోయే సెన్సస్లో ఈ రాష్ట్ర తెలుగు సమైక్య ప్రధానమైన పాత్ర నిర్వర్తించి తెలుగువారుగా సెన్సస్లో నమోదైతే మళ్ళా రెండో స్థానంలో మళ్ళీ తెలుగు నిలుస్తుంది. ఆ విషయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనం చేస్తాను. సరేపల్లి రాధాకృష్ణ లాంటి మహనీయుడు తెలుగువాడు అని చెప్పి వాళ్ళ తెలుగువారికి ఎవరికి తెలియదు. రాధాకృష్ణయ్య ఇలా రాధాకృష్ణమైన తర్వాత ఈయన తమిళుడు అని చెప్పి అనుకుంటున్నారు.